ఉండొచ్చు. కాకపోతే వీళ్ళు చేసినటువంటి ప్రతి అక్రమాన్ని అన్యాయాన్ని కూడా ఆధారాలతో పాటు పట్టుకుని ఈ రోజు ప్రజల ముందు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అధికారులు కూడా అంటే సిట్ అధికారులు అరెస్ట్ చేశారని జోగి రమేష్ లాంటి గతంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఏ రకంగా అంటే ఒక వ్యక్తిని అంటే నేను ఇప్పుడు మాట్లాడలేనండి, ఆయన నీవు ఒక గజ్జి కుక్కని ఒక పిచ్చి కుక్కనిగా ఈ రోజు సిట్ అధికారులు అడిగి తెలిపోయినటువంటి పరిస్థితి కూడా ఆయన మొరిగేటువంటి విధానాన్ని కావచ్చు, ఆయన మాట్లాడుతున్న తీరును కూడా చూడొచ్చు. అధికారులు అంటే జీప్ ఎక్కమంటే జీప్ ఎక్కరు, కానీ ఆయన మాట్లాడుతున్నాడు అంటే నన్ను వేలు పట్టుకుంటే వేలు పట్టుకున్నారని, కాలు పట్టుకుంటే కాలు పట్టుకున్నారని, లేకపోతే లోపల వెళ్ళి పుష్ చేస్తుంటే ప్రతిదీ కూడా పిన్ టు పాయింట్. పోలీసులు ఒక రకంగా చెప్పాలంటే స్వేచ్ఛనిచ్చారండి వైసీపీ నాయకులు. అంటే వీళ్ళు ఇంకా జైలుతో కూడా ధోరణి పాల్గొండడం అంటే క్రమంగానే అన్యాయంగానే చేసిన వ్యక్తుల్ని వెళ్ళిపోతారు సామాన్యులు అయితే. కానీ జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని తీసుకుని వెళ్తే ఆయన బుకాయి చూస్తూ ఉన్నారు. అంటే సామాన్యులుగా వెలుసుబాటు ఎందుకు లేదు, ఇలాంటి ఆర్థిక నేరస్తులైనటువంటి వ్యక్తులకి మాత్రం ఈ బుజ్జగించేటువంటి ధోరణి అక్కడ అధికారులు కానీ సీఏ గారి మీద కానీ ఎలా మాట్లాడుతూ ఉన్నారు అంటే శాంతి భద్రతకి విఘాతం కలిగించకుండా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా చూడొచ్చు. అంటే అక్కడ పాసిబుల్ గా అక్కడ ఫోకస్ చేయలేదు, కానీ తీసుకెళ్లడంలో కూడా ఈయన మొండికేయడంలో కావచ్చు చాలా శాంతియుతంగానే హ్యాండిల్ చేశారు. అక్కడ చేసినటువంటి అంటే ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ధోరణిని కూడా మానుకోవాలి. ఎందుకంటే వీళ్ళు సంపాదించినటువంటి అక్రమాస్తులు ఏమైనా ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానీ భాగస్వామ్యం ఇస్తారండి, కానీ వీళ్ళు అవినీతి చేసినప్పుడు సన్నిహితులు జగన్మోహన్ రావు గారు కావచ్చు, సన్నిహితులు జగన్మోహన్ రావు గాని అద్దేపల్లి గాని దీనిలో కారకులు ఉన్నారు అని అంటే, మరోవైపు ఇంకొక ఆరోపణ దీనికి కర్త కర్మ క్రియ అన్ని కూడా జోగి రమేష్ అని వస్తున్న ఆరోపణలు వాస్తవం ఉందా? సార్ మీ క్వశ్చన్ నాకు వినిపించలేదు. ఎస్, దీనికి ఇప్పుడు అద్దేపల్లి కానీ జగన్మోహన్ రావు కానీ వీళ్ళు ఈ యొక్క లిక్కర్ స్కామ్ దందాకి కారకులు వీళ్ళు కూడా అని ఒకవైపు మాట్లాడుతుంటే, అసలు దీనికి కర్త కర్మ క్రియ అందరూ కూడా మొత్తం కూడా జోగి రమేషే అని వస్తున్న వార్తల్లో వాస్తవం ఉందా? ఆల్రెడీ వాస్తవం ఏంటారు సార్, అక్రమ మద్యం సిండికేట్ విషయంలో అయితే మాత్రం జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి కర్త కర్మ క్రియ అనేటువంటి వ్యక్తి అంటే ఒక మద్యం సిండికేట్ విషయంలో ఎప్పటి నుంచో ఆల్రెడీ విచారణ జరుగుతుంది. అనేక మంది వెళ్తూ ఉన్నారు, జైలుకి వెళ్ళడం కానీ విచారణ ఎదుర్కోవడం కానీ ఇవన్నీ చూస్తున్నారు. కానీ మిగతా అంతా చూసుకొని ఉంటే జోగి రమేష్ లాంటి వ్యక్తికి అంటే 5 రాష్ట్రాల్లో ఎలా దీంట్లో జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా 25 మంది ఇన్వాల్వ్మెంట్ ఉందని, కానీ 5 రాష్ట్రాలకి ఈ దందా ఇక్కడ జోగి రమేష్ గారి వర్గం నుంచి విస్తరించిందని కానీ తెలుస్తుంది. అలాగే గోవా నుంచి కూడా ముడి సరుకు లాంటి స్పిరిట్ లాంటి పదార్థాలు, ఎసెన్స్ ఇలాంటివి కూడా అక్కడి నుంచి, క్యాడ్మిల్ లాంటివి కూడా అక్కడి నుంచి సప్లై అయినట్టుగా, కానీ ఈ నకిలీ మద్యం విషయంలో జనార్దన రావు అనేటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళకి సంబంధించినంత వరకు 25 మంది మీద విచారణ పూర్తి స్థాయిలో చేపట్టిన తర్వాత, ఎంక్వైరీస్ చేపట్టిన తర్వాత మాత్రమే ఇవన్నీ కూడా ముందుకు వస్తారండి. కానీ జోగి రమేష్ గారి మీద అయితే మాత్రం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపనో లేకపోతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని గతంలో తిట్టారు కాబట్టి ఈయన గురించి మాట్లాడడం మనో అరెస్ట్ చేయడం మనో కాదండి. కాకపోతే ఈయన చేసినటువంటి నకిలీ మద్యం దందాల విషయంలో మాత్రమే జోగి రమేష్ గారిని అయితే మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. కర్త కర్మ క్రియ కూడా ఈ మద్యం సిండికేట్ లో అయితే మాత్రం ప్రధాన ముద్దాయిగా అయితే మాత్రం జోగి రమేష్ గారు ఉండబోతున్నారు అన్నది కూడా 1300 పేజీల ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో అది కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద నిజానిజాలు బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారండి, అంటే ఒక స్టోరీ ఒక కథని చెప్పడం అంటే ప్రజలు ఏ విధంగా అయితే నమ్ముతారు, వైసీపీ గతంలో చేయలేదు, ఈ అక్రమం చేయలేదు, అన్యాయం చేయలేదు, ఈ అక్రమ అరెస్టులు మాత్రమే చేస్తుంది అన్నటువంటి ఒక నానుని తీసుకెళ్ళడానికి ఆయన చెప్పినటువంటి స్టోరీ మనకు ఉదాహరణ అండి. అందులో వైసీపీలో మధుసూదన్ రెడ్డి గారు ఇంకోటి కూడా అంటున్నారు, అసలు షర్మిల గారు కమెంట్స్ ఇలా చేయడానికి, షర్మిల గారు కొన్ని కమెంట్స్ ఇలా చేయడానికి కేవలం కృష్ణవేణి గారు నా వాయిస్ మీకు వినబడతలేదు అనుకుంటా, మేబీ మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. రైట్ కృష్ణవేణి గారు, మళ్ళీ మాట్లాడతా నేను
ఒక్కసారి బ్యాక్ రండి. మీరు ఒక్కసారి రీజాయిన్ అవ్వండి. మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉంది కృష్ణవేణి గారు. మళ్ళీ మాట్లాడతాను, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. షర్మిల గారు ఏం తప్పు మాట్లాడారండి? ఎక్కడ తప్పు మాట్లాడారు? లేదు. రాజశేఖర్ రెడ్డి మీ గారు పార్టీ నాయకురాలు కదా, షర్మిల గారు ఎందుకు తప్పు మాట్లాడుతుంది? మీ పార్టీ నాయకురాలు కదా షర్మిల గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కదా. మసూద్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉన్న ఛాన్స్ ఇవ్వండి ఎదురు మాట్లాడికి. మీరు మాట్లాడారు, మాట్లాడారు, మేము విన్నాం. మా మాట కూడా వినండి, మేము ఏం చెప్తాం కూడా లేదు. విజయశేఖర్ గారు మీరు చెప్పేది కరెక్టే. షర్మిల ముసుగులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త. కాంగ్రెస్ పార్టీలో హస్తం గుర్తు మీద ఓట్లు ఎంచుకుని గెలిచిన వ్యక్తి సార్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టపోయినా, ఎన్ని అవమానాలు జరిగినా ఏ రోజైనా రాజశేఖర రెడ్డి గారు సార్ కాంగ్రెస్ పార్టీ వదిలేరా? మరి మీరు ఎందుకండి 2-3 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ వదిలేశారు? చంద్రబాబు ఎందుకు చేయనివ్వలేదు. చంద్రబాబు ఎందుకు జరిపారు? విజయశేఖర్ గారు దీనికన్నా ముందు చంద్రబాబు వదిలేశాడు కాంగ్రెస్ పార్టీని. ఎందుకు వదిలేరు చెప్పండి. వాళ్ళకి ముద్దు పెట్టాలి అని మీరు పరిగెట్టి 600 మందిని పరామర్శించాలని నెపంతో విజయశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది, సినిమాటోగ్రఫర్ మంత్రి. ఎందుకు వదిలేశాడు? జగన్మోహన్ రెడ్డి మంత్రి చేయాల ఎందుకు వదిలేడు చెప్పండి. సార్ తండ్రి ఏ పార్టీని అయితే ఆదరించిందో, తండ్రి ఏ పార్టీకి విధేయుడిగా ఉన్నాడో ఆ పార్టీని వంచిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో వెళ్ళిపోతారు సార్. షర్మిల గారు ఏం చెప్తారు? అయ్యా నిజమైన రాజశేఖర వారసురాలిగా షర్మిలను ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నా, ఏ లక్ష్యం ఆశయం కోసం అయితే రాజశేఖర గారు పనిచేశారో, ప్రజల బాగు కోసం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కావచ్చు, ఆయన ఏ రకంగా అయితే పనిచేశారో అదే కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు నేను సేవ చేస్తున్నా, అదే కాంగ్రెస్ పార్టీకి నేను ప్రతినిధిగా ఉన్నా, అదే ప్రజల కోసం పోరాడుతున్నాం. కానీ జగన్మోహన్ గారు ఏం చేస్తున్నారు? ప్రతిదానికి బీజేపీ వారికి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా ప్రతిసారి వాళ్ళకే మద్దతు. బయటికేమో మేమైతే సింహం సింగల్ గా పోతుంది ప్రజలే కానీ పెద్ద బిల్డప్. కానీ చేసేవన్నీ సార్ అదేదో ఒక తెలుగులో సామెతం చూడండి, చేసేవన్నీ చెప్పేవన్నీ శ్రీరంగ నిధులు, దూరేదంతా ఏదో గుడిసెలని. ఆ రకంగా వీళ్ళు బయటకేమో ఆర్పాటంగా మాట్లాడతారు. మేము సింహం సింగల్ గా పోతుంది, మేము ఎవరి మద్దతు తీసుకోమని. కానీ పొద్దున్న వేస్తే బీజేపీ వాళ్ళు సంకనాకడము, బీజేపీ వాళ్ళ మద్దతు తీసుకోవడము, బీజేపీ వాళ్ళ దగ్గర కేసులకు ఇబ్బంది పడతామని వాళ్ళ సపోర్ట్ తీసుకోవడము. నిన్న మొన్న గారు చెప్తున్నారు సార్ ప్రొఫెసర్ నాగేశ్వరట, ఆయనకేమో అమిత్ షా గారు ఫోన్ చేసినట్టు ఆయన మాట్లాడుతున్నారు. అమిత్ షా గారు ఏదో చెప్పారంట, ఆయనతో బాగుండండి లేకపోతే బ్రహ్మాండం బద్దలైపోతుందని. ఇవన్నీ సార్ ఇవన్నీ ఎవరికి ఏం తెలుసు, ఎవరికి మాకైతే తెలీదు. ఇది లోపల సార్ లోపుట్టు పెరుమాళ్ళ కరగని ఎవరితో కుమ్మక్క అవుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో మీరు విజయశేఖర్ రెడ్డి గారు ఒకటి వినాలి. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏమో ఆయనకి ఏదో చెప్పారట అంటారు, లోకేష్ బాబు గారికి పెద్దపీట వేస్తున్నారంట, లోకేష్ బాబు గారు సీఎం అయిపోతున్నారట. మరి ఫుల్ జాకీ వేసే ఛానల్ గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఎందుకు చెప్పట్లేదు ఏమి? లోకేష్ బాబు గారు సీఎం అయిపోతున్నారు అది కూడా ఎవరు చూడలేదు కదా, ఈ ఊహాగానాలే కదా సార్. ఈ ముగ్గురు ఒకరికొకరికి జాకీ వేసుకోవడం పరిపాటి సార్. చంద్రబాబు నాయుడు ఏమో కొడుకు జాకీ వేస్తాడు, కొడుకేమో చంద్రబాబు నాయుడు జాకీ వేస్తాడు, వాళ్ళకిద్దరికి పవన్ కళ్యాణ్ జాకీ వేస్తాడు. ఇద్దరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు జాకీ ఎగిరేనా ఇప్పుడు అక్కడ? అదేనండి, చంద్రబాబుకి ఏమో వీరుడు సూర్యుడు అని చెప్తా లోకేష్ జాకీ వేస్తాడు, లోకేష్ ఏమో చంద్రబాబు జాకీ వేస్తాడు, వీళ్ళకిద్దరికి పవన్ కళ్యాణ్ జాకీ వేస్తాడు. ఏం జాకీలండి? జాకీ అంతా రిపేర్ చేస్తున్నారు కాదు సార్. మరి మీ అంబటి రాంబాబు గారు ఏ కులానికి జాకీలు వేస్తున్నారు? మీ అంబటి రాంబాబు గారు పుట్టింది కాపు కులంలో సార్. కాపు కులం. ఒక్క నిమిషం చెప్పండి, మీరు కంక్లూడ్ చేయండి. తెలుగుదేశం పార్టీకి ఎవరు జాకీలు వేసి చెప్పాల్సిన అవసరం లేదు. రైట్, ఒక మహావృక్షం అని